రీసెంట్ గా రిలీజ్ అయిన అదిరిపోయే ఓటీటీ లిస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నంబర్ 1. ఈ రోజు నేను మీకు థియేటర్లో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఒక గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్ గురించి చెప్పబోతున్నా. దీని పేరు దురంధర్ 2 ది రివెంజ్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మావా, ఇది పార్ట్ 1 కి కంటిన్యూయేషన్. హీరో అసలు స్పైగా ఎందుకు మారాడు అనే బ్యాక్ స్టోరీని ఇందులో చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ ని ఇందులో ఇంకా లోతుగా ఎక్స్ప్లోర్ చేశారు. స్పై లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే త్యాగాలు ఏంటి అనే పాయింట్ ని బలిదానే పరమో ధర్మః అంటూ చాలా ఎమోషనల్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం అద్దరిపోయే స్పీడ్ తో వెళ్తుంది. ముఖ్యంగా లాస్ట్ లో వచ్చే ఆ సాంగ్ హీరో జర్నీని గుర్తు చేస్తూ ఇచ్చే కంక్లూజన్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ అండ్ యాక్షన్ వైలెన్స్ గట్టిగానే ఉన్నాయి మావా. సో ఫ్యామిలీని పక్కన పెట్టి సింగిల్ గానే వాచ్ చేయండి. ఈ మూవీ ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక తెలుగులో ఉందా లేదంటే నెట్ఫ్లిక్స్ లో ఇది తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది మావా. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ రోజు నేను మీకు థియేటర్లో పెద్దగా ఆడకపోయినా ఇప్పుడు ఓటీటీలో దుమ్ముతున్న ఒక స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గురించి చెప్పబోతున్నా. దీని పేరు మిస్టర్ ఎక్స్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మావా, ఒక టీమ్ ఆఫ్ సీక్రెట్ ఏజెంట్స్ ఒక డేంజరస్ నేషనల్ సెక్యూరిటీ మిషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఒక న్యూక్లియర్ డివైస్ మిస్ అయిపోతుంది బ్రో. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళకి ఎదురైన ఛాలెంజెస్ ఏంటి, ఆ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు అనేదే మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో ఆర్య, మంజు వారియర్ యాక్షన్ సీక్వెన్సెస్ లో అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విజువల్స్ అండ్ బిఎఫ్ఎక్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి మావా. ప్యూర్ స్టైలిష్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. స్టోరీ కొంచెం రొటీన్ గా ఉన్నా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి టైం పాస్ అవుతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇందులో అడల్ట్ కంటెంట్ ఏం లేదు మావా. 1-2 కిస్సింగ్ సీన్స్ అండ్ కొంచెం ఎక్స్పోజింగ్ ఉన్నా కూడా హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వాచ్ చేయొచ్చు. ఈ మూవీ ప్రెసెంట్ మన జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ రోజు నేను మీకు ప్రపంచాన్నే మార్చేసిన ఒక సోషల్ మీడియా జైంట్ గురించి తీసిన మూవీ గురించి చెప్పబోతున్నా. దీని పేరు ద సోషల్ నెట్వర్క్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మావా, హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ అయిన మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ ని ఎలా క్రియేట్ చేశాడు అనేది మెయిన్ స్టోరీ. కానీ ఇది కేవలం ఒక యాప్ తయారీ గురించే కాదు బ్రో. ఆ ప్రాసెస్ లో తన ఫ్రెండ్స్ తో వచ్చిన గొడవలు, ఐడియా దొంగతనం అంటూ జరిగిన కోర్టు కేసులు, ఒక సక్సెస్ వెనుక ఉండే డార్క్ సైడ్ ని చాలా ఆనెస్ట్ గా చూపించారు. డేవిడ్ ఫించర్ డైరెక్షన్, జెస్సీ ఐసెన్బర్గ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంటాయి మావా. అందుకే ఈ మూవీకి ఏకంగా 3 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇందులో కొన్ని కిస్సింగ్ సీన్స్ అండ్ అడల్ట్ థీమ్స్ ఉంటాయి బ్రో. సో ఒంటరిగా చూస్తేనే కంటెంట్ బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఈ మూవీ ప్రెసెంట్ మన అమెజాన్ ప్రైమ్ వీడియోలో సోనీ పిక్చర్స్ సబ్స్క్రిప్షన్ తో అందుబాటులో ఉంది. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగుంది. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ రోజు నేను మీకు జియో హాట్స్టార్ లో రీసెంట్ గా వచ్చిన ఒక అదిరిపోయే యాక్షన్ స్పెషల్ ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నా. దీని పేరు ద పనిషర్ 1 లాస్ట్ కిల్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మావా, మన ఫ్రాంక్ అదే పనిషర్ తన ఫ్యామిలీని కోల్పోయిన బాధలో పగతో రగిలిపోతుంటాడు. అలాంటి టైంలో ఒక కొత్త శత్రువు ఫ్రాంక్ మీద అటాక్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే మెయిన్ స్టోరీ. ఇది ఒక స్టాండ్ అలోన్ ఎపిసోడ్ బ్రో. అంటే ఇది చూడడానికి మీరు పాత పనిషర్ సిరీస్ గానీ మార్వెల్ సినిమాలు గానీ చూసి ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా చూసేయచ్చు. ఈ 50 నిమిషాల ఎపిసోడ్ లో లాస్ట్ 20 నిమిషాలు వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం పీక్స్ లో ఉంటాయి. ప్యూర్ బ్రోటల్ యాక్షన్ అన్నమాట. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చంటే అస్సలు వద్దు మావా. ఇందులో ఒక సక్సెస్ సీన్ తో పాటు విపరీతమైన వైలెన్స్ అండ్ అడల్ట్ లాంగ్వేజ్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా సింగిల్ గానే చూడండి. ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రెసెంట్ మన జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక తెలుగులో ఉందా లేదంటే ప్రస్తుతానికి ఇది తెలుగులో లేదు మావా, కేవలం ఇంగ్లీష్ లోనే అందుబాటులో ఉంది. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ, ఈ రోజు నేను మీకు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఒక రా అండ్ రియలిస్టిక్ సర్వైవల్ థ్రిల్లర్ గురించి చెప్పబోతున్నా. దీని పేరు స్టాండ్ హెల్ప్. దీని కాన్సెప్ట్ ఏంటంటే మావా, ఆఫీసులో కొలీగ్స్ చేత ఎప్పుడూ ఇన్సల్ట్ చేయబడే ఒక అమ్మాయి స్టోరీ ఇది. ఒకరోజు తను అండ్ తన బాస్ ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు అది క్రాష్ అయిపోయి ఇద్దరు ఒక నిర్మానుష్యమైన ఐలాండ్ లో పడిపోతారు. బాస్ కి కాలు విరిగిపోతుంది. అసలు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అలాంటి సిచ్యువేషన్ లో ఆ ఐలాండ్ నుండి వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే మెయిన్ స్టోరీ. ఇది క్యాస్ట్ అవే అంత రేంజ్ కాకపోయినా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది బ్రో. ముఖ్యంగా ఆ అమ్మాయి ఒక అడవి పందిని చంపే సీన్ ఉంటుంది. అది చాలా బ్రూటల్ గా ఉంటుంది. మూవీలో వచ్చే ఆ సర్వైవల్ సీక్వెన్సెస్ ఆ టెన్షన్ మనల్ని సినిమాకి కట్టేస్తాయి. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు వద్దు మావా. ఇందులో చాలా వైలెన్స్ అండ్ బ్రూటల్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీని పక్కన పెట్టి ఒంటరిగా చూస్తేనే ఆ థ్రిల్ ని ఎంజాయ్ చేయగలరు. ఇక తెలుగులో ఉందా లేదంటే ప్రస్తుతం ఇది కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంది మావా.
కానీ సబ్ టైటిల్స్ తో చూసేయచ్చు. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ ఈ రోజు నేను మీకు 2019లో వచ్చిన రెడీ ఆర్ నాట్ కి సీక్వెల్ గా ఇప్పుడు ఓటీటీలో వచ్చిన ఒక క్రేజీ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ గురించి చెప్పబోతున్నా. దీని పేరు రెడీ ఆర్ నాట్ 2. దీని కాన్సెప్ట్ ఏంటంటే మావా, ఫస్ట్ పార్ట్ లో ఆ భయంకరమైన పడకం నుండి మన హీరోయిన్ గ్రేస్ బయటపడింది అనుకునే లోపే అంతకు మించిన ఒక పెద్ద డేంజర్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈసారి కొత్త గేమ్ ఏంటి, ఆమె వెంటపడుతుంది ఎవరు, ఆ డెడ్లీ సిచ్యువేషన్ నుండి ఆమె ఎలా బయటపడింది అనేది మెయిన్ స్టోరీ. ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన ఆ డార్క్ కామెడీ, బ్లడ్ అండ్ గోర్, అది రక్తం చిందించే సీన్లు ఇందులో కూడా గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఒక సాలిడ్ కిక్ ఇస్తుంది బ్రో. ఫస్ట్ పార్ట్ అంత కాకపోయినా సీక్వెల్ గా మాత్రం ఇది చాలా బాగానే వర్కౌట్ అయింది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఇందులో వైలెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది మామ. సో ఆ రక్తం చిందించే సీన్లు మాకు ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడండి, లేదంటే సింగిల్ గానే చూడడం బెటర్ అంట. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పార్ట్ 1 చూసి ఉండాలి. ఈ మూవీ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఇక తెలుగులో ఉందా లేదంటే ప్రస్తుతం ఇది తెలుగులో లేదు మావా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగుడు. నెక్స్ట్ ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.